ఈరోజు మనం చూస్తే దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశం ఒక విశ్వగురువుగా నిలబడిన పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే మళ్ళీ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. సంక్షేమం పేరుతో ప్రజల్ని మోసం చేసుకుంటూ అభివృద్ధి శూన్యంగా ఉంటూ ఈరోజు ప్రజలందరినీ అన్ని వర్గాల ప్రజల వారిని మోసం చేస్తూ తన పబ్బం గడుపుకున్న ఒక సైకోపాత్ అంటే మన జగన్ని మనం చూస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు జనాలందరినీ కష్టపెట్టి బాధపెట్టి ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే చూసి ఆనందించే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో. అది చాలా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా రాష్ట్రానికి సరిగ్గా రానివ్వలేదు. సర్పంచుల నిధులతో సహా సర్వం కూడా స్వాహా చేసిన పరిస్థితి ఈరోజు గవర్నమెంట్ ఉంది. అలాగే చూస్తే ప్రజలందరి నెత్తి మీద ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చి ప్రజల అందరి నెత్తి మీద కూడా అప్పులు తీసుకొచ్చి మనం చూస్తే ఈరోజు ఎంతో గొప్పగా చెప్పుకునే సర్క్యూట్ హౌస్, కలెక్టర్ ఆఫీసు, విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీసులు కానీ అలాగే మనం చూస్తే మన రాష్ట్ర సెక్రటేరియట్ కూడా కంప్లీట్. ఇది ఏంటంటే మనుషుల మధ్యలో వ్యత్యాసం ఉంటుంది. అందరికీ మనం నచ్చడానికి మనం ఐస్ క్రీమ్ కాదు, అంటే తీయగా సాఫ్ట్గా అందరికీ ఉండరు. సో ఎవరికుంటే ఇన్సెక్యూరిటీస్ అనుకుంటే, కాకపోతే మీరు ఇప్పుడు మాట్లాడుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీ నుంచి ఈవేళ సస్పెండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది పార్టీ. ఎందుకంటే పార్టీ చాలా మంచిగా చెప్పింది, మీరు ఇలా అపోజ్ చేయడం తప్పు, లీగాలిటీ తప్పు. ఇప్పుడు నేను కోర్టులో కూడా కంటెంప్ట్ వాళ్ళ మీద అయిపోతున్నాను, డిఫార్మేషన్ కూడా వేస్తాను, క్రిమినల్ కంప్లైంట్ కూడా పెట్టాను. ఎందుకంటే నా మీద మాట్లాడడం అంతా కూడా సబ్జూడియస్ మ్యాటర్, నా మీద కామెంట్స్ చేసే అధికారం ఎవరికి లేదు. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ పెట్టడం జరుగుతుంది, క్రిమినల్ చర్యలు చేపడతాం. అలాగే పార్టీ కూడా వాళ్ళని సస్పెండ్ చేస్తాం, సర్క్యులేట్ చేస్తాం. Hey,